మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. సార్, రాబోయే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి అలా లేదు. పవర్ కోసం కష్టపడి పనిచేసింది మేమే అయితే అధికారాన్ని ఎంజాయ్ చేస్తోంది టీడీపీ అని చెప్పి జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ ఇప్పుడు ఏకంగా ఓ బాంబు పేల్చారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో కూడా పరిస్థితి అలాగే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో రాబోయేటువంటి 15 ఏళ్ళు టీడీపీ జనసేన ప్రయాణం సాధ్యమయ్యే పనేనా? అన్నింటికీ మించి జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ ఇంత ఓపెన్గా కామెంట్ చేస్తున్నారంటే ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్కు తెలియకుండా ఉంటాయా? టీడీపీ జనసేనల మధ్య మైత్రి రాష్ట్ర నాయకత్వం పదే పదే నొక్కి చెప్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమి ఇలాగే ఉంటుంది అన్నారు. లోకేష్ కూటమికి అసలు విడాకులే ఉండవు అన్నారు. స్థానికంగా ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకోవాలని నాయకులు చెప్తున్నారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి టీడీపీ జనసేన నాయకత్వం ప్రతి జాగ్రత్త తీసుకుంది. ఈ కూటమి ఇలాగే కొనసాగాలి, అందులో అనుమానం లేదు. మీకు అనేక సందర్భాల్లో తీవ్రమైన సవాళ్ళు వచ్చినా కూడా నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, బాలకృష్ణ అనుచితంగా చిరంజీవిపై అసెంబ్లీలో మాట్లాడినప్పుడు పెద్ద ఎత్తున మెగా అభిమానులు రియాక్ట్ అయ్యారు. ఒక రకంగా టీడీపీ జనసేన సంబంధాలను దెబ్బతీసే స్థాయిలో ఆ కాంట్రవర్సీ ఎమర్జ్ అయింది. మీకు ఆ కాంట్రవర్సీ వల్ల అటు టీడీపీ శిబిరం, ఇటు జనసేన శిబిరం కత్తులు నరుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ జాగ్రత్తగా దాన్ని ఇరు వర్గాలు ఆ అంశాన్ని ప్రెసిపిటేట్ కాకుండా జాగ్రత్త పెట్టారు. పవన్ కళ్యాణ్ రియాక్ట్ కాలేదు, జనసేన నాయకులు రియాక్ట్ కాలేదు, చిరంజీవి తర్వాత మళ్ళీ దానిపైన పొడిగించలేదు, బాలకృష్ణ ఇంకో మాట జారలేదు. బహుశా ఆ రకంగా అటు టీడీపీ నాయకత్వం, ఇటు జనసేన నాయకత్వం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ వివాదం కాస్త ముగిసింది. రెండవ సవాల్ వచ్చింది, లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి, సీఎం చేయాలన్న కోరస్ తెలుగుదేశం నాయకులు వినిపించినప్పుడు లాస్ట్ టైం దావోస్లో చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలోనే మంత్రి టీజీ భరత్ లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని కూడా మాట్లాడారు. అది ఇమీడియట్గా జనసేనలో రియాక్షన్ వచ్చింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్కు పోటీగా లోకేష్ను తీసుకొస్తున్నారు, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతుంది కదా అని. కొంతమంది జనసేన నాయకులు అయితే మేము పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని మాకుంటుంది కదా అని కూడా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ రైజ్ కాకుండా బహుశా టీడీపీ నాయకత్వం జాగ్రత్త పడినట్టుంది. లేకపోతే ఇప్పుడు ఏమీ లోకేష్ను వెంటనే ముఖ్యమంత్రి చేసేదేం లేదు. కానీ ఈలోగా టీడీపీ జనసేన మధ్య కుదిరిన ఈ అవగాహన కాస్త డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. సో అందువల్ల రాష్ట్ర నాయకత్వం ప్రతి సమయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు కూడా. మీకు 3వ ఉదాహరణ చెప్తాను. పిఠాపురంలో నాగబాబు వర్మ ఎపిసోడ్. వాస్తవంగా నాగబాబు అనవసరంగా వర్మపై ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. దానిపైన వర్మ నొచ్చుకున్న మాట నిజం. తెలుగుదేశం శ్రేణులు కూడా నొచ్చుకున్నాయి. పవన్ కళ్యాణ్కు మా సీట్ ఇచ్చి వర్మ లాంటి బలమైన నాయకుడు భుజాన మీద మోసి గెలిపించాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో వర్మ గురించి, వర్మ కొడుకు జూనియర్ వర్మ గురించి కూడా గొప్పగా చెప్పాడు. గెలిచిన తర్వాత నాగబాబు ఇలా మాట్లాడడం ఏంటి అని. సో ఆ సందర్భము అప్రస్తుతమైన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులు కూడా నొప్పించాయి. కానీ ఆ కాంట్రవర్సీ మరింతగా పెరగకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్త పడింది. ఇలా వివిధ సందర్భాల్లో టీడీపీ జనసేనల మధ్య డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలున్నా వాటిని ఎప్పటికప్పుడు అవి పెరగకుండా నాయకత్వం జాగ్రత్త పడుతూ వచ్చింది. ఎందుకంటే టీడీపీ జనసేనల మధ్య అలియన్స్కు ప్రాతిపదిక 2 బలమైన సామాజిక వర్గాల కలయిక కూడా.
మీకు ఈ బాలకృష్ణ చిరంజీవిపై మాట్లాడినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానించారు. ఇది కాస్త కమ్మ కాపుల కొట్లాడగా మార్చారు దీన్ని అని కూడా. సో ఈ అన్నేచురల్ సోషల్ కోalition, అసహజమైన సామాజిక సమీకరణ ఆధారంగా ఈ పొలిటికల్ కోalition నిలబడింది. అందువల్ల ఇది ఏమాత్రం కాస్త రప్చర్ అయినా ఈ కూటమిలో ఒక పెద్ద సవాల్గా మారుతుంది. వాస్తవంగా కూటమి కట్టడం వల్ల టీడీపీ లాభపడ్డది, జనసేన లాభపడ్డది. టీడీపీకి గెలవటానికి అవసరమైనటువంటి లీడు ఒక వాతావరణం ఏర్పడింది. జనసేన విడిగా పోటీ చేస్తే సీట్లు గెలిచే పరిస్థితి లేదు కనుక టీడీపీతో కలవడం వల్ల 21 సీట్స్ గెలుచుకోగలిగింది. ఇట్ వాజ్ ఎ విన్ పార్ట్నర్షిప్. వాస్తవంగా గేమ్ చేంజర్. చంద్రబాబు నాయుడే అన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఇది గేమ్ చేంజర్గా ఉపయోగపడ్డది ఈ పార్ట్నర్షిప్ అనేది. సో ఇప్పటికీ కూడా టీడీపీలో చాలామంది మేము పొత్తు పెట్టుకోకపోయినా మేము గెలిచేవాళ్ళం, అనవసరంగా మా నాయకుడు జనసేనను పెట్టుకున్నాడు, బీజేపీని పెట్టుకున్నారని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చే వరకు రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు జనసేన నాయకుడు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కూడా అదే. మెయిన్గా నామినేటెడ్ పదవుల్లో ఇష్యూస్ వస్తున్నాయి, రేపు లోకల్ బాడీస్లో ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట సహజంగానే జనసేన మెజారిటీ లోకల్ బాడీస్ని కోరుకుంటుంది. కానీ రియాలిటీ ఏంటంటే అక్కడ జనసేన గెలిచిన చోట్ల కూడా చాలా చోట్ల బలమైన పార్టీ టీడీపీ. అయినా జనసేనకు టికెట్ ఇచ్చి ఖర్చులు పెట్టుకొని కార్యకర్తలు భుజాల మీద మోసి గెలిపించారు. ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా తమకు ఉపయోగపడతారు కనుక. అందువల్ల నియోజకవర్గాల స్థాయిలో ఎలా ఉందంటే మేము గెలిపించాము, మాకే ఏకమేకే కూర్చుంటారా, ఇప్పుడు మేము ఏదో ఎమ్మెల్యేనంటే గెలిపించాము, ఆఖరికి స్థానిక సంస్థల్లో కూడా మెజారిటీ మాకే కావాలి అంటే మా పరిస్థితి ఏంటి అనేటువంటి భావన ఇప్పుడే మొదలైంది. ఇదేమైనా ఒకరికొకరు వెన్నుపోటులు పడుచుకునేదాకా వస్తే చాలా పెద్ద నష్టం. తర్వాత ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులు, ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే నాయకులు టీడీపీలో చేరాలంటే టీడీపీలో నో వేకెన్సీ ఉంది. ఇప్పటికే టీడీపీలో చాలా నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనసేనలో బీజేపీలో చేరి మిత్రపక్షం తరఫున మళ్ళీ టీడీపీ వాళ్ళకి ఎదురవుతున్నారు. సో టీడీపీ వాళ్ళు తమ పార్టీలో చేర్చుకోవడానికి అంగీకరించకపోయినా వాళ్ళు మిత్రపక్షం తరఫున అతిథులై ఇంటికి వస్తున్నారు. ఇది భరించలేని పరిస్థితి చాలా టీడీపీ నాయకులకు కలుగుతోంది. మేము నిన్నటిదాకా ఇతనితోనే ఫైట్ చేశాం, మీకు ఇప్పుడు ఇతనే ఎదుర్కొన్నాను. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పుడు రియాక్ట్ అయిన తీరు మనం చూసాం. సో వాళ్ళిద్దరూ అక్కడ అంతకుముందు కొట్లాడుకున్నారు, ఇప్పుడు తమ మిత్రపక్ష నాయకుడిగా ఎదురవుతున్నాడు. సో ఈ ఛాలెంజెస్ కూడా మొదలయ్యాయి. తర్వాత మీకు క్షేత్రస్థాయిలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ నాయకులు నియోజకవర్గ స్థాయిలో బలంగా ఉండడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై కూడా పట్టు టీడీపీ నాయకులకు ఉంటుంది, జనసేన నాయకులకు ఉండడం లేదు. ఎందుకంటే జనసేన నాయకులు గెలిచినా ఎమ్మెల్యేగా అయినా ఆ స్థాయిలో రాజకీయ ప్రాబల్యం లేకపోవడం వల్ల అధికారులకు కూడా, అధికార యంత్రాంగం కూడా తమకు వినడం లేదు, టీడీపీకి వింటున్నారు అన్న భావన కూడా ఉంది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటనైతే జనసేన వాళ్ళని కేర్ కూడా చేయడం లేదు, అసలు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు అన్న భావన కూడా ఉంది. అందువల్ల రేపు ఎన్నిటికీ మించి రేపు ఇలాగే కొనసాగితే, ఇప్పటికే మీకు జనసేన నాయకులు మాకు 30% పదవులు ఇవ్వాలనే అగ్రిమెంటు ఇవ్వాలని అడుగుతున్నారు. సో అలాగే పోతే మా పరిస్థితి ఏంటి? రేపు 21 సీట్లకే కన్ఫైన్ అవుతారా? రేపు ఎమ్మెల్యేలకు కూడా 30% అడుగుతారేమో. మీకు 21 కాదు మాకు 30 కావాలి, 40 కావాలని అడిగితే మా పరిస్థితి ఏంటి? మేము మిత్రపక్షాలకు శాశ్వతంగా సేవలు చేసుకుంటూ ఉండడమేనా అనే ధోరణి కూడా టీడీపీలో పెరుగుతోంది. అందువల్ల రాష్ట్ర స్థాయిలో నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి సవాళ్ళు అయితే వస్తున్నాయి కూటమికి.